హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రభు క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే, మరి మన కనగానపల్లి గ్రామంలో ఇంతకుముందు చూసే ఉంటారు. ఒక రైతునైతే ఇంటర్వ్యూ చేశాను, చింతమేకల నాగేంద్ర. ఆయన కూడా ఎంతో వివరించారు మన రైతు జీవితాన్ని గురించి. దానికి కూడా ఒక మంచి టైటిల్ కూడా మనం పెట్టాము, ఒక సామాన్యుడి రైతు కథ. నిజమే అండి, ఒక సామాన్యుడి రైతు కథ. నేనే చెప్పాను, రైతుని ఎప్పుడు సామాన్యుడిగా చూడకూడదు, రైతులంతా సమానమే అని కూడా నేను ఎంతో గర్వంగా చెప్పాను. అయితే నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఇంతకుముందు రైతు మనము చింతమేకల నాగేంద్ర గారిని మనము చేశాం కదా మన ఛానల్‌లోనే. అయితే ఆయన కూడా కళా పోషకుడే. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక రైతు కూడా ఒక కళా పోషకుడే. అది మీరు చూసే ఉంటారు. నేను చెప్పడం కాదు. కళా పోషకుడంటే ఒక రైతంటే మీరు ఇంక ఆయన చూస్తే గనక ఆల్‌మోస్ట్ గుర్తుపట్టేస్తారు. ఫేస్‌బుక్‌లో మీరు చూసే ఉంటారు. అయితే ఆయన పేరు వచ్చేసి చెప్పేస్తున్నాను. ఐడీతో సహా చెప్పేస్తున్నాను. మన ఫేస్‌బుక్‌లో వడ్ల చెన్నప్ప చూసే ఉంటారు. నమస్తే పెద్దయ్య. నమస్తే ప్రభా. ఏం పెద్దయ్య, ఎలా ఉన్నారు పెద్దయ్య? పర్లేదు ప్రభా. ఎప్పుడు ఒకటే జీవితమే. రైతు అనేది బాగుందనేది లేదు, బాగలేదనేది లేదు. అట్లే మధ్యవర్తిగా అట్లా మధ్య సమానంగా పోతా ఉంటుంది అంతే. మన పెద్దయ్య గారైతే గనక మరి ఫేస్‌బుక్‌లో ఎన్నో మోటివేషనల్, నేనైతే నా వరకు అయితే మోటివేషనలే తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క యువతకు గావచ్చు, ఇప్పుడున్న యువతకు గావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మోటివేషనల్ స్పీకర్‌గా ఇలా ఉండండి, అలా ఉండండి అని కూడా చూస్తూ ఉంటాను. నేనైతే దాన్ని అలా తీసుకుంటాను. ఆ వీడియోస్ కూడా మిలియన్స్‌లో పోతాయి నిజంగా. అయితే మరి మన మన పక్కన ఉన్నటువంటి రైతు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన్ని పెద్దయ్య అని పిలుస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది పెద్దయ్య బట్టి. కానీ మీరు రైతుగా చూస్తున్నారు కాబట్టి రైతుగానే మనం మాట్లాడుకుందాము. రైతు యొక్క జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి పెద్దయ్య, మరి మీరు ఇన్నేళ్లుగా రైతు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తానికి మీ రైతాంగం ఎన్నేళ్ళు పెద్దయ్య ఇప్పటి వరకు? నేనేం పెద్దగా రైతు కాదు. నేను హ్మ్. నేను ఒక కార్పెంటర్. నేను కార్పెంటర్. కార్పెంటరు. నేను కార్పెంటర్గా పని చేసుకుంటున్నప్పుడేమే నా జీవితం ఫుల్ సక్సెస్. ఆహా! నేనెప్పుడు ఎనిదురిగి చూడలేదు నేను. అంతకుముందు కొలిం పని చేసేవాళ్ళము. ఓకే. ఆ ఎద్దులు ఉంటాండే. ఆ ఎద్దులకి ఎద్దుల బండ్లు, వాళ్ళకి మడకలు, గుంటకలు అన్నీ చేసిస్తాంటిమి. చేసిస్తన్నప్పుడు నుంచి చూస్తాండేవాళ్ళం రైతులందరినీ. అవునవును. వాళ్ళకి పని చేసిత్తంటే నేనేం బాగుపడినాను. ఆ! కాకపోతే నాతో పని చేపించుకొని వాళ్ళు బాగుపడలేదు వాళ్ళు. అప్పుడికి, ఇప్పుడికి రైతు ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు వాళ్ళు. ఆహా! వాళ్ళు అదే వ్యవసాయాన్ని నమ్ముకొని అట్లే బతుకుతాండారు. అది నేను గాని వ్యవసాయంలోకి రావాలా, వాళ్ళ నుంచి బాగుపడినాను గదా! నేను ఏమన్నా కొంచెం దాంట్లోకి పోయి, నాకుండే తెలివితో నేనేదో కొంచెం చదువుకున్నాను. నాకుండే తెలివితో ఏదైనా వ్యవసాయం అని ఇంగా కొత్తగా ఏమన్నా చేయాలనేది నా తపన. అందుకు నేను కార్పెంటర్ పని తక్కువగా చేసుకుంటూ వ్యవసాయంలోకి వచ్చినాను. పూర్తిగా అయితే వదలలేదు కార్పెంటర్ పని. అది చేసుకుంటుంటాను, ఇది చేసుకుంటున్నాను. కాకపోతే రైతనేవాడు కొత్త కొత్తగా ఆలోచించి, కొత్త మెలకువలు నేర్చుకొని, పెట్టుబడిని తగ్గించుకుంటూ ముందుకు పోతే రైతు బాగుపడతాడు గానీ, అవును. ఇప్పుడు నువ్వు 10 మూటలేసినావని, ఇంకోరు 20 మూటలేసినానని, నేను 30 మూటలేస్తే నేనేం ముందుకు పోయేదేం లేదు. అప్పుల పాలు కాల్చుండేదే అప్పులు. దీంట్లో. అవునవును. వ్యవసాయం ఏం లేదు. నువ్వు బాగుండేవాడు దెబ్బలు తిని, అప్పుల పాలు కావాలంటే వ్యవసాయం చేస్తే చాలింక. అవునండి. అప్పుల పాలయిపోతాడు. అప్పుల ఆ! పాలైపోతారండి. అది చానా ఆలోచించి వ్యవసాయంలోకి రావాలంటే చాలా దూరం ఆలోచించి రావాలి ఈడికి. ఈడికొస్తే ఇంక నువ్వేందో భూములుంటే గాని అమ్ముకోవాల్సిందే. ఉండే బంగారంతా బ్యాంకుల్లో పెట్టుకొని వదిలిపెట్టుకోవాల్సిందే గానీ, దీంట్లో బాగుపడేదంటే అంత సులకనగా ఉండదు దీంట్లో. అంటే ఇంట్లో వస్తువులు గూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి అంటారా పెద్ద? చాలా మంది మనం చూడంగా ఎంతమంది భూములు అమ్ముకుంటున్నారు. ఇండ్లు అమ్ముకొని టౌన్‌కి పోయి ఏదో కూలి పని చేసుకుంటున్నారు. అయితే భూ మన దగ్గర భూమి ఉందంటే ఎంతో ఆస్తిగా భావిస్తారు గదా పెద్ద దాన్ని. భూమి ఉంటుంది. ఆ! అమ్ముకుంటేకి తరుమైతదది. ఆ! అంతే అంటారా? అంతే అమ్ముకుంటే బాగుపడతాం. దీంట్లో వ్యవసాయం చేస్తే అప్పుల పాలైతాం. మళ్ళేం చేసేది? భూములేమో అందరికీ ఉండాయి. హ్మ్. దీని నుంచి ఉపయోగం ఏముంది చెప్పు? దీని మీద ఏమన్నా బాడిగొస్తదా? ఇప్పుడు ఇంత భూముంది. హ్మ్. ఊరికే పెడదాము. దీంట్లో ముప్పావలా గాని రాదా? దీన్ని అమ్మేస్తే ఏం బాగుపడతామా? అమ్మలేమా? వ్యవసాయం చేస్తే అప్పుల పాలైపోతామా? కొంతమంది సిటీలో ఏమంటారంటే భూమి ఉందంటే మళ్ళీ హ్మ్. నువ్వు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చు కదరా! ఎందుకొచ్చింది ఈ జాబ్‌కంటారు. ఆ! వ్యవసాయము అంటే జాబ్ జేసేదంటే ఏదో నెల నెల అంతో ఇంతని వస్తుంది గానీ, ఇది వ్యవసాయం జేస్తే నీకు పంటకి డబ్బులొస్తాయనేం గ్యారంటీ లేదు. పెట్టిండే పెట్టుబడితో గాని ఎళ్ళిపోతాంటుంది దీంట్లో. ఇప్ ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక రైతువు గాబట్టి ఇందులో
ఎన్నో మెళకువలు చూసావు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా పెద్ద. అంటే బయట ఎలా ఉందంటే జాబులు కూడా అలానే ఉన్నాయని ఒక జాబ్ చేసే పర్సన్ అంటున్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటావు పెద్ద మొత్తానికి? అది ఆడుండి ఈడు వ్యవసాయం చేస్తే మేలేమో అని జాబ్ చేసేవాళ్ళు చెప్పొచ్చు కానీ ఆ! దీంట్లోకి దిగితేనే కదా తెలిసేది దీంట్లో ఎంత లోతు ఉంది అని. హ్మ్. అందుకే ఇదేం కరెక్ట్ కాదు. అయితే జాబ్ చేసేవానికి జాబ్ చేస్తే సాలరీ వస్తుంది. ఇదేం వ్యవసాయం చేస్తే అప్పు చేసైనా తీసుకొని దీంట్లో పెట్టాలి. వస్తే వస్తుంది, పోతే పోతుంది. పోతే పోతుంది అంతే. హ్మ్. ఇది నమ్మకం లేదు ఇది. నమ్మకం లేదు. ఇప్పుడు ఈ అరటికాయల గురించి తెలిసినా నీకే? అవునండి. 10 రోజుల కిందన 23,000 నుంచి 28,000 వరకు ఉంది టన్ను. ఆహా! ఈ పొద్దు రూ. 10కి అడుగుతున్నారు దీన్ని. అంటే 10 రోజుల్లోనే గాని ఇంత తేడా అయిపోతది రైతు జీవితం. ఇంక దీంట్లో ఎప్పుడు బాగుపడేది చెప్పు నువ్వు? అట్లా 10 రోజుల్లో అంత తేడా 10 వచ్చేసింది. రోజుల్లోనే 23-28 దాకా నడిచిండేది. అక్కడ ఇరాన్ యుద్ధం అంట. ఇరాను, అమెరికానో ఎక్కడో యుద్ధం అంట. ఆహా! అక్కడ వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే మనకి ఈడ దెబ్బతింటాండం మనము. ఆ యుద్ధం ఇక్కడ పడిందా ఎఫెక్ట్? అంతే అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ మీద, ఇరాన్ మీద ఏసింది లేదా. మన అనంతపురం జిల్లా అరటి రైతు మీదే ఏసినాడు బాంబు. అబ్బబ్బా! ఇక్కడ పడింది అది. అది ఇజ్రాయెల్ మీదనో, ఇరాన్ మీదో కాదు పడిండేది. ఆహా! మన జిల్లా మీద అరటి రైతుల మీద పడింది. బాంబ్ అనేది. బాంబు అక్కడేం పడలే మనకి. పడింది మళ్ళొచ్చి ఇక్కడ. దీనికి ప్రభుత్వాలు ఈ అరటికాయలు ఇంగా ఎక్కడన్నా ట్రాన్స్‌పోర్ట్ చేయాలా? ఇప్పటికిప్పటికి పాపం ఆ ప్రభుత్వం గాని ఎక్కడైనా ట్రాన్స్‌పోర్ట్ చేయాలన్నా గాని కాదు. ఎందుకంటే ఇది ముందుగానే ఒక ఒప్పందం ప్రకారం నడిచేది ట్రాన్స్‌పోర్ట్ అంటే. ఆ! ఇప్పటికిప్పటికి మా అరటికాయలు ఇట్లా అయిపోతుండాయి. మాకు ఏరే పక్కన అమ్మిండంటే ప్రభుత్వం గాని ఏం చేయలేదు పాపం. ప్రభుత్వాన్ని గాని అడిగే మన ధర్మం కాదది. మరి మీరు ఈ రైతు జీవితం వదిలేసి కార్పెంటర్‌గానే మీ జీవితాన్ని కొనసాగించచ్చు కదా బిడ్డ? ఇది చెప్తినే ఇంతకుముందు. ఒకసారి దీంట్లోకొస్తే మళ్ళా ఎనక్కి వాలేమని. ఆ! ఎందుకంటే దీంట్లో ఒకవేళ అప్పుల పాలైనా జీవితం ఏమన్నా గాని ఈడొక సంతోషం ఉంటుంది. ఆ! ఎందుకంటే ఈడికొచ్చి పైరు చూస్తుంటే పచ్చగా కళకళలాడుకుంటుంటే ఆ జీవితం అలాగే ఉంటుంది. ఈటికొచ్చి మళ్ళా డబ్బులొచ్చినా రాకపోయినా గాని రైతుకి ఆనందం ఏందప్ప అంటే హ్మ్. తను పెట్టిండే పంట తన కళ్ళ ముందర కళకళలాడుకుంటుంటే అది చూసుకుంటా అతని జీవితం అట్లా గడిపేస్తాడు. సాగిపోతుంది. అదంతే. అంటే అది అప్పులన్నా గాని, ఏమన్నా అది గాని ఏమన్నా అంటే గానిలే. అదొక వ్యసనం లాంటిది. వ్యసనమా ఆ! అది. అదేం వ్యసనమా వ్యవసాయం అనేదేం వ్యసనమేను. కాకపోతే దాంట్లో అతను ఏమన్నా కొంచెం సంతోషపడేది ఏందన్నా ఉందప్ప అంటే, అతను పెట్టిండే పంట అతని ముందర ఇట్లా పైరు సన్నగా గాలొచ్చినప్పుడు అది ఆ! ఇట్లా ఇట్లా ఊగుతాంటే, దాన్ని చూసుకుంటా అక్కడే కూర్చుకుంటా ఆ ద గాలొచ్చి తగిలినప్పుడు ఏదో తెలియని లోకంలోకి ఆ! వెళ్ళిపోయినట్టు. దాంతో అతను ఆనందం పొందుతాడు. అంతేగాని అతనేదో నేను ఆడ అంతగా అంత కొంటాము, ఇంత కొందాము, ఇంత సంపాదిద్దాం అంటే దీంట్లో ఏముండదు. ఒకసారొత్తే 4, 5 సార్లు పోతుంది. ఏం మిగలదు దీంట్లో. అయితే మీ జీవితంలో మరి ఎన్ని ఈ ఎన్ని ఏమేం పంటలేసారు పెద్ద ఇంతవరకు? నేనా? నేను ఫస్టు వరి నాటినాను. ఆ! వరి నాటినాను. నేను చెప్తినే, ఎవరన్నా నన్ను జూసి నేనేదన్నా ఆదర్శంగా తీసుకోవాలనేది నేను ఏదన్నా చూపియాలనేది వచ్చినారన్న. అవునవును. వరి అయితే అందరూ నాటుతాండారు. అవును. అది నాటితే ఇంగ అందరికీ తెలిసిండే వ్యవసాయం గదా! అని నేను మళ్ళా మిర్చి పెట్టినా. ఆహా! పచ్చిమిర్చి పెడతాంటే, హ్మ్. పచ్చిమిర్చిలో మెలకువలు కనుక్కొని బానే పండించినాను. మళ్ళీ దాంట్లోనే ఎండుమిర్చి, ఆహా! బ్యాడగి మిర్చి అనేది పండించినా నేను. ఆహా! బ్యాడగి మిర్చి అనేది మంచి డబ్బులొస్తాయి. పండించి గాని చూపిచ్చినాము. నన్ను జూసి చానా మంది ఆదర్శంగా తీసుకొని పాపం 2023లో సెమారకు పెట్టినారు బ్యాడగి. హుహు. అందరూ చానా లాస్ అయిపోయారు. అది రేట్లు లేక. మిర్చిలో మీరు మంచిగా సక్సెస్ పొందారని కూడా విన్నాం మేము. మన పేపర్‌కి గాని వచ్చింది కదా! మన ఫోటో. ఆహాహా! మంచి పంట తీసినాడని. ఓకే. అది నేనేం చెప్తున్నాను 10 మంది నన్ను ఆదర్శంగా తీసుకోవాల. నేను ఎవరికన్నా గాని 10 మందికి ఉపయోగపడాలనేదే నా తపన. అయ్యో! చెన్నాఫ్ దగ్గరికి పోతే ఏందుంటుందిలే పో అనేది గాదు. నన్ను జూత్తే నేనేదన్నా గాని వాళ్ళకి ఏదన్నా గాని సలహాలు. సలహా గాని, ఇంత సాయం గాని చేయాలనేదే నాకే. అవునండి. అవును. అతనితో ఏందుంటుందిలే పో అతని దగ్గరికి పోయి ఏంది మాట్లాడతావు అనే మాట రాగూడదు. 10 మంది పిలుచుకొని ఏదన్నా నేను నేర్చుకునే దాంట్లో వాళ్ళకి గాని ఉపయోగపడేదట్లా ఉందామనేదే నా జీవితము. ఇంకోటి పెద్దయ్య హ్మ్. ఇంకోటేమంటే కరోనా టైంలో మేము ఒక వీడియో చూసాము. హ్మ్. ఇది అందరూ అయితే యాక్చువల్‌గా కర్ఫ్యూ అనేది విధించారనమాట. హ్మ్. కర్ఫ్యూ విధించిన సమయంలో మీరు తోటకి వస్తున్న సమయంలో ఒక పోలీస్ వాళ్ళతో చిన్న గొడవైంది. హ్మ్. చిన్న గొడవైంది. మీరు రైతులను గూడా ఆపుతున్నారా అని ఎందుకనో ఏదో మాట అన్నారు. హ్మ్. దాని గురించి ఒక క్లారిటీ ఇత్తారా మీరు? అదా! ఆ! అది కరోనా టైంలో మిర్చి పెట్టాలని చెప్పినాం గదా! ఆహా! మిర్చి పెట్టినాము. హ్మ్.
మిర్చి పీకాలంటే కూలీలు రాళ్ళ. హుహు. కూలీలు రాళ్ళంటే కరోనా టైంలో ఎవరు ఒకరి దగ్గరికి ఒకరు రాలేకుండా అవును. అయిపోతున్నారు. పరిస్థితి అప్పుడు అట్లుంది. మేమేం జేయాల? హ్మ్. మేమే పోయి మా కుటుంబమే పోయి మిరపకాయలు పీక్కుంటాన్నాం. హ్మ్. పీకినాము. కుటుంబం అంతా. హ్మ్. హ్మ్. మమ్మల్ని ఏమన్నా ఎక్కించుకొని పోయేకి బస్సులు ఇవేమన్నా ఉండాయా? ఏం ఆటోలు లే ఏమన్నా ఏం ఉండాయా? లేదు. ఏమి లేవు. మా దగ్గర ఉండేది ఒక బండి. ఒక బండి. మేము దాంట్లోనే తర్వాతకి ఆడికి ఈడికి తిరిగితే పోలీసోళ్ళతోనూ వాళ్ళతో ఇబ్బందని ఒకటేసారి ఇంటికి పోదామని ఒకవేళ వచ్చినాం దాంట్లోన. హ్మ్. దాంట్లో ముగ్గురు మేము వచ్చినాము. ముగ్గురు రాకూడదు తప్పేను. కాకపోతే ఆడ ఉండే సిట్యుయేషన్ అట్లా లేదు గదా! అవునవును. కరోనా ఉంది. కరోనా ఉంది. ఇంక తప్పదు. నీకు ఆటోల్లోనో, జీపుల్లోనో, బస్సుల్లోనో వత్తారనేకి లేదు అట్లా దావ. ముగ్గురు రావడం తప్పే. తర్వాతకి తిరగడం గూడా తప్పే. తర్వాతకి తిరగడము తప్పే. ఆ! అందుకని ఒకటేసారి ఇంటికి ఒకటేసారి ఎళ్ళిపోదాము. పోదామనేమని వచ్చినాము. అవును. కాకపోతే వాళ్ళు ఆపినారు. అవును సార్. ఆపి వాళ్ళు మేముండే ఇబ్బంది అర్థం చేసుకొని మమ్మల్ని పంపించింటే అది ఏమి ఉండదు. కాకపోతే నీకు ఆడ ప్రభుత్వం ఏం చెప్పింది? రైతులకేమి ఇబ్బంది పెట్టొద్దండి. రైతుల్ని వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోండి అని చెప్పింది. హ్మ్. అది వాళ్ళు గాని అది కనుక్కోవాల్సిండే. వాళ్ళు ఒకవేళ వాళ్ళు పెట్టిండే ఇబ్బందితో నేను ఒకవేళ అట్లా మాట్లాడాల్సొచ్చింది గానీ ఆ పొద్దు. అవునండి. లేకపోతే మనం నువ్వు చూసినావు ఎవరితోనో మనం గొడవ పెట్టుకునేవాళ్ళమా? అయ్యయ్యో! అట్లేం లేదు గదా! అయితే ఆ రోజు పరిస్థితులు అంతే. అలా ఉండడం వల్ల అలా జరిగిపోయింది ఆ రోజు అంతే. అంతే గాని అవును. లేకపోతే మనకి ఎందుకు ఆ కరోనా టైంలో మేము మిరపకాయలు పికేకి పోయినాము. జీపులు లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు. మేమేమిట్లో రాళ్ళ? బండిలో రాళ్ళ. ఇంక బండిలో వచ్చినాము. తప్పదింక. ఆడుండే అట్లా పరిస్థితులు అట్లుండాయి. వాళ్ళు కరోనా టైంలో మిర్చి బీకి దాన్ని కొనుగోలు అమ్మారా పెద్దగా? అదే ధర్మవరం మళ్ళీ ఎత్తుకొని పోయి అట్లా ఆహా! అమ్ముకుంటాంటిమి. 2, 3 మూటలు పీక్కుండేది. ఆ అవునవునులే. ధర్మారం అట్లా కూరగాయలకేమి ఇబ్బంది లేదు అది. హుహు. అంతలెక్క పంపిస్తాండ్రి. ఎందుకో అవునవును. ఆ రోజు అట్లా జరిగిందంతే. కూరగాయలు మేము మామూలు ధర్మారం ఏసుకొని పోయి అమ్ముకున్నాం ఆ టైంలో. అయితే మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక రైతుగా, మీ జీవితంలో రైతుగా నేనెందుకొచ్చానురా ఈ రైతాంగంలోకి అని ఎప్పుడైనా అనిపించిందా పెద్ద ఇంతవరకు? ఎందుకు? చాలా సార్లు అనిపించింటుంది. చాలా సార్లు. ఇప్పుడు నేను మిర్చి బాగా పండించినానని జెప్పినా. ఆ! అదే మిర్చిని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకొని, హ్మ్. నేను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకొని అమ్మేకి పోయినాం. అమ్మేకి పోయిన కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి అమ్మే పంట 44,000 కింటా పోయింది. ఆ! పదో నెలలో. 11 నెల, పదో నెల, 11 నెల. 11 నెల ఆ! 2023 హుహు. పోయినాము 44,000 పోయింది. హ్మ్. అదే పంటే మళ్ళా కొత్త పంట జనవరి 1 2024 హుహు. మార్కెట్‌లోకి పోతే 16,000 పోతుంది. ఆ! 16,000 44,000 ఎక్కడ? 16,000 ఎక్కడ? ఎంతో దాని మీద ఎంత ఆశ పెట్టుకున్నామో ఇంగా నా మీద గాని చానా జనాలు చానా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోండ్రి. అప్పుడు. చిన్నప్పకి కనీసం అంటే 70, 80 లక్షలు వస్తుందని. ఆహా! అట్లాది అది పోయి 16,000 పోయేదలకి మాకేం రాకుండా పాయె. హుహు. మేము అట్లా ఒకసారి అనిపిస్తుంది. ఎందుకొచ్చినాము ఇట్లా దాంట్లోకి ఇంత దెబ్బ తగిలేకి అని అనిపిస్తాంటుంది. కాకపోతే అవన్నీ ఓర్చుకోవాల్సిందే రైతనేవాడు. రైతన్నవాడు ఇంగ తప్పదు అతనికింక. ఒక్కసారి ఈ దీంట్లోకి అడుగు పెట్టినంక ఇంగ తీసేకి లేదు ఇంగంతే. తీసేకి లేదు ఇంక దీంట్లో కలిసిపోవాల్సిందే అంతే. అంతే. అయితే మళ్ళీ రైతుని ప్రస్తుత సమాజం ఎలా చూస్తుందంట మళ్ళీ రైతుని? రైతునంటే చాలా చీప్‌గా చూస్తారు ఆ ఆ! ఇప్పుడు మేము ఇట్లా పంచె కట్టుకొని పోతామా మందుల షాప్‌లోకి, ఆ! మాకో రెస్పెక్ట్ ఉంటుంది. ఆ! అదే మీరు ప్యాంట్ ఏసుకొని ఇట్లా మంచి అద్దాలు పెట్టుకొని పోతే మీకో రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఏం పెద్ద అట్లా? అంటే రైతనేవాడు ఒక చేతగాని వాడ. ఆ! ఇతనికి ఏం కానీ తెలీదా? అన్నం పెట్టేవాడు ఆయనే అంటారు గదా! అన్నం పెట్టేవాడేమో అతనే. ఆ! అతను ఎ య 10 మందికి అన్నం పెడదామని ఉండదు గానీ, 10 మందికి మోసం చేద్దామనేదుంటే, అతను గాని తెలివిగా ఉండా. అవును. ఎందుకు అతను పెట్టిండే పంట పండించుకుందాము, నేను బాగుపడదాం అనేది ఉంది గానీ అతనికి, ఇంకొకరిని మోసం చేద్దాం అనేది ఉంటేనే కదా అతనికి తెలివిగా ఉండేది. అవును. అట్లా ఎవరిని ఏమనలేడు కాబట్టి అతన్ని అంత చీప్‌గా చూత్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటేమంటే రైతంటే పిల్లని గూడా ఇవ్వడానికి ఈలే కష్టమైపోయింది గదా! ఇప్పుడు అది. నాకు 48 ఉంది. ఆ! నా వయసులో ఉన్న క్లాస్‌మేట్లంతా ఉండారా. ఆ! ఏ ఏం చిన్నప్పా నా కొడుక్కి ఇట్లా పిల్లని కావాలా ఏడన్నా చూడని నాకు చెప్తాండారు. హ్మ్. అది నేను ఎవరికైనా చెప్తే ఏం పని చేస్తాడంటే వ్యవసాయం చేస్తాడంటేనే లేదప్పా మాకు ఉద్యోగస్తుడు కావాల. ఆ! ఇప్పుడు రూ. నా 10,000 ఉద్యోగస్తునికి ఇస్తాడు గానీ రైతునికి ఇవ్వలేకపోతున్నాడు. రైతులకి ఈరు ఎందుకంటే ఇగో ఇట్లా దెబ్బ తగులుతది అని. ఆ! ఇట్లాంటివన్నీ మింద పడితే అతను బాగుపడేదెప్పుడు? మా పాపని ఎట్లా చూసుకుంటాడనేది వాళ్ళకి భయమే. వాళ్ళని మనం తప్పుగా ఆలోచన చేసేకి లేదు. ఎందుకంటే వ్యవసాయము ఇది చాలా స్థిరంగా నిలబడితే దీంట్లో చేయొచ్చు. చేయొచ్చు.
ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెల్దా. ఆ! ఇప్పుడు చెప్తేనే 23, 25 ఉండేది. ఇప్పుడు హ్మ్. రూ. 10 అంటే ఒక ఒక టన్ను మీందే అంత పోతే ఒక బండికి 1,30,000 పోతదా? ఆ! ఇట్లా అది నమ్మకం లేనిది ఇదంతా వ్యవసాయం అంటే. ఇట్లా దానికి మా బిడ్డనిచ్చి మేమెందుకు గబ్బులేపుకోవాలా అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళ భయం వాళ్ళని మనం తప్పు పట్టేకి లేదు. ఒక ఉద్యోగికి ఇస్తారు గానీ, రైతుకి ఇవ్వడానికి ఏమాత్రం ముందుకు రారు. రారా రైతుల్లో చిన్న రైతులు, పెద్ద రైతులు అనేది ఏమన్నా ఉంటుంది. నువ్వు దీంట్లో చూడంగా. దీంట్లో చిన్న రైతు, పెద్ద రైతు అనేది ఏమి ఉండదు దీంట్లో. నువ్వు పెద్ద రైతయితే 10 ఎకరాలు పెడతావు. చిన్న రైతయితే 5 ఎకరాలు పెడతావు. యువత ఎలా ఉన్నారు? ఇప్పుడు యువత ఎలా ఉన్నారు పెద్దయ్య? మీ మాటల్లో. ఒకప్పుడే యువత అంటే మేము చిన్నగున్నప్పుడు మాకు పెద్ద, చిన్న అనే భయముండే. హ్మ్. వాళ్ళు మా పెద్దోళ్ళు గాని ఇట్లా పక్కన కూర్చోపెట్టుకొని అట్లుంటే మేలు, ఇట్లుంటే మేలు అని చెప్తాండ్రి. మేము అది కనుక్కొని నేర్చుకుంటాంటిమి. ఇప్పుడుండే యువతకి ఏం లేదు. ఈ సెల్ ఫోన్ ఉంటుంది. దీన్ని చూసుకుంటుంటాడు. సెల్ ఫోన్‌లో రకరకాలుగా వస్తుంటాయి. రకరకాలుగా వచ్చే దాంట్లో సినిమాలు మెయిన్. హ్మ్. ఈ సినిమా హీరోలు ఎట్లుంటారంటే అంతా ఇట్లా గడ్డాలు పెంచుకుండేది, సిగరెట్లు తాగేది, హ్మ్. ఇదంతా నమిలేది, హ్మ్. హ్మ్. ఇట్లాడివి చేస్తారు. వాళ్ళు చేసే పనులేమంటే వాళ్ళు బంగారము ఎలా స్మగ్లింగ్ చేయాలా, హ్మ్. గంధపు చెట్లు నరికి ఎట్లా అమ్ముకోవాలా, హ్మ్. ఇట్లాడివి తీస్తారు సినిమాలో. అట్లాడివి చూసే కదా యువత చెడిపోయేదానికి మొదటి కారణము. అవునవును. అందుకని ఈ సినిమాల ప్రభావం గాని చాలా యువత మీద ఉంది. కొంచెం మంచి మంచి సందేశమాత్మక సినిమాలు తీసి పిల్లలకి చూపిస్తే మంచిదని అనుకుంటున్నాను. నీ అభిప్రాయం. హ్మ్. అయితే సినిమాలే చాలా ఎక్కువ ప్రభావం అంటారా? సినిమాలు 100కి 80% సినిమాల ప్రభావం యువత మీద చానా ఉంది. అంటే మొబైల్ గూడా ఉండొచ్చు. మొబైలు ఉంది. ఆ! మొబైల్‌లో ఇంగ సినిమా తీస్తేనే మొబైల్‌లోకొచ్చేది. అంటే సినిమాల కంటే గూడా ఇవి రీల్స్ ఎక్కువ చూస్తున్నారు. ఇంగ ఈ రీల్స్ ఫ్రీ గేమ్స్ అంట ఇవన్నీ ఇప్పుడు. ఇవన్నీ గేమ్స్ రకరకాలుగా ఉండాయి ఇవన్నీ చెడిపోయేదానికి కారణము. అవన్నీ మొదటి కారణం ఇదే సినిమా. సినిమానే ప్రధాన కారణం. ప్రధాన కారణము. ఇది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఇది ఎందుకొచ్చిందో ఏమో గానీ, ఇది మంచికొచ్చిందో, చెడుకొచ్చిందో తెలీదు గానీ, అంటే మన దగ్గరికొచ్చిండేది ఏదైనా సరే మనం వాడుకునే దాని పద్ధతిని బట్టి దాన్ని పద్ధతి ప్రకారం వాడుకుంటే మంచిదే. అవును. అంటే కాకపోతే వాడుకునే ప్రపంచమంతా ఇందులోనే విధానం మొబైల్‌లోనే ఉంది అంటారు. ఉండాది. దాన్ని ఎట్లా వాడుకోవాలనేది వాళ్ళ ముందరికి పోయేది అట్లేమన్నా ఉందా? ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు, ఏమి తెలీని వయసు. హ్మ్. ఇదే మంచిదేమో అనుకుంటారు. అట్లా సెల్లులో వాళ్ళు చూసి చాలా యువతంతా చాలా సైకోల్లాగా తయారైపోయినారు. యువత. ఏం చెప్పిన మాట ఏంది ఇనరాళ్ళ. మొత్తానికి ఇప్పుడు మీరు పండించిన పంట ఒక అధికారి అంటే మీరు కష్టపడి పండించిన పంట ఒక అధికారి దాన్ని ఒక ధర నిర్ణయించే పరిస్థితి ఉంది. దీని మీద మీరేమంటారు పెద్దయ్య? అధికారి ఏమి దీన్ని నిర్ణయించడు దీని మీద రేటు. ఆ! దీంట్లో మధ్యలో దళారులుండారు ఈళ్ళంతా. ఆహా! ఇది ఎక్కడన్నా ఒక మార్కెట్ పరంగా ఇది యాక్షన్ జరిగితే ఏదన్నా ఉంటుంది. అట్లా ఉండదది. అట్లా యాక్షన్ జరిగే చాట ఈ దళారులంతా కుమ్మక్క అయిపోతారు. హ్మ్. సిండికేట్ అయిపోయి రూ. హ్మ్. 50 కొనుక్కుందామని వాళ్ళంతా మాట్లాడుకుంటారు. అది నడిచేది రూ. 100 ఉంటుంది. హ్మ్. ఈళ్ళంతా మాట్లాడుకొని సిండికేట్ అయిపోయి తక్కువకి అడుగుతారు. అది చాలా దుర్మార్గమైన చర్య. అప్పుడు రైతుని ఆ మోసం చేసే సిట్యుయేషన్‌లో మీ 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 ఫీ మీ బాధ ఎలాంటిది పెద్దయ్య అప్పుడు? బాధ ఎట్లుంటుందంటే ఇప్పుడు ఎంతో మా మా జీవితం అంతా దీని మీదే ఆశించుకుంటాం ఏమన్నా వస్తుందని. అవును. ఆ రోజు మనం మార్కెట్‌కి కండబోయి మనం అమ్మినా పొద్దు అది అమ్ముతానే తెలిసిపోతుంది మనకి ఇన్ని డబ్బులొస్తాయని. ఆ ఆ! డబ్బులతో మనం ఏం జేయాలా? మన ఇంట్లో వాళ్ళకి ఇయ్యాలా? అప్పులోళ్ళకి ఇయ్యాలా? మన కొడుకు ఫీజు కట్టుకోవాలా? ఇవన్నీ అతనికి మనసుకొస్తాయి ఆ రోజు. అంతల వరకు ఏం తెలీదు. ఏదో పెడతంటాడు, వస్తుంది, పోతంటాడులే అనుకుంటాడు. అమ్మినా పొద్దు అతనికి ఇన్ని డబ్బులొస్తే, ఈ డబ్బులతో మేము ఏం జేసుకోవాలా అని చానా ఇబ్బంది పడతాడు ఆ రోజు. చానా మంది ఆ రోజే పురుగుల మందు తాగి చచ్చిపోయేది రైతులు. హుహు. ఎందుకంటే డబ్బులు పంట పెట్టినప్పుడు ఏముండదు. పంట వచ్చినాదంటేనే అప్పులోళ్ళు. హ్మ్. ఆ! అప్పులోళ్ళొస్తారా? పంటొచ్చిందంటేనే పంట పంట చేతికొచ్చిందంటేనే చేతికొచ్చే అప్పులోళ్ళొస్తారు చుట్టూరా. అప్పులోళ్ళొస్తారా? ఆహా! వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలనే పాపం రైతు పురుగుల మందు తాగి చచ్చిపోయేది. అంటే కనీసం దానికి పెట్టిన పెట్టుబడి గూడా ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. రాదది. అప్పులోళ్ళైతే ఖచ్చితంగొస్తారు. అప్పులోళ్ళొస్తారా? ఆ! నీకు పంట అమ్మినాడంటేనే వస్తాడు. ఆ! మాకు అప్పు కట్టమంటాడు. కట్టలేని పరిస్థితి వడ్డీలు కట్టమంటాడు. వడ్డీ గాని కట్టలేడా? కట్టలేడు. ఎట్నుంచి వస్తదది?
దానికి సరిపడా వచ్చిండదు. వచ్చుండదు. రాదు అది. ఎందుకంటే మంచి పంట వచ్చినప్పుడు రేట్ ఉండదు. ఆ! పంట రానప్పుడు రేట్ ఉంటుంది. అట్లా అన్నీ చాలా విధాలుగా రైతుకి ఇబ్బందులే గాని ఆ 2 ఉన్నప్పుడు మనం వేసే పరిస్థితిలో ఉండం. ఆ! ఆ పంట. రేట్ ఉన్నప్పుడు మన దగ్గర పంట ఉండదు. పంట ఉండదు. ఇది అంటే ఒక పుష్ప అన్నట్లు ఉంటుంది. ఆ! సరుకుంటే పుష్ప ఉండడు. పుష్ప అంటే సరుకు ఆ! ఉండదన్నట్ల. అట్లా. అయితే పెద్దయ్య మరి ఓకే. ఈ యొక్క రైతాంగ జీవితం మీ యొక్క జీవితంలో ఎంతో ఒక గొప్ప పాత్ర పోషించారైతే మీ యొక్క జీవితంలో. అయితే రైతు జీవితం అంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు పెద్దయ్య? రైతు జీవితం. రైతు జీవితము ఒకవేళ అప్పులు, సమస్యలు అవన్నీ పక్కన పెడితే రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వ్యవసాయం అనేది చాలా భారమైన పని. రైతు అనేవాడు చాలా కష్టాల్లో ఉంటాడు. అతను చాలా బాధకి గురైతుంటాడు. రైతు బాధలు అంటే అవన్నీ చెప్పేకి కాదది. రైతు జీవితం చాలా ఇబ్బందుల్లో ఉండాది అది. చాలా కిందికి పడిపోతున్నాడు రైతు ఇంకంతే. అతను చెయ్యి పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అతను అంతే అతను వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు ఇబ్బందిగానే ఉన్నాడు. అంతే ఆయన జీవితం అంతే ఇంగ. అంతే. రైతు తప్పితే ఇంకోటి ఏం చేయలేడు. ఏంది చేయలేడు, ఎక్కడ బాలేడు. హ్మ్. వ్యవసాయం చేసేకి పోతాడు. దాంట్లోనే ఆ అప్పుల పాలైపోయి అట్లే ఇబ్బందులు పడతానే ఉంటాడు. ఇబ్బందులు పడతానే ఉంటాడు గానీ వ్యవసాయాన్ని మాత్రం వదలడు. వదలడు. దానికి ఒక వ్యసనంలాగా దానికి వ్యసనంలాగా ఇదైపోతాడా? అయిపోయింది. వ్యవసాయం అనేది వ్యసనమే ఇంగ. ఒక బానిసలాగా. ఆ! ఎప్పుడు ఈ అరటి పోయినాదనుకో, హ్మ్. మళ్ళీ అట్లే అరటి పెడతాడు. హ్మ్. టమాటా పోయినాదనుకో, మళ్ళా టమాటా పెడతాడు. హ్మ్. ఒక కల్లంగర పోయినాదనుకో, ఈ పంట పోయింది గదా! మళ్ళా ఏమన్నా రేట్ వస్తుందని మళ్ళా అదే పెడతాడు. అట్లా దెబ్బ మీద దెబ్బ తగిలి అతని బాధ చెప్పుకోవడానికి కాదవన్నీ. రైతు మన దేశానికి ఒక వెన్నెముక అంటారు. హ్మ్. నిజంగానే వెన్నెముక అంటారా పెద్దయ్య? దేశానికి వెన్నెముక అంటే, దేశానికి రైతే వెన్నెముక మళ్ళా. హ్మ్. ఎట్లంటావా? హ్మ్. ఇప్పుడు మన ఊర్లోనే తీసుకుంటే, మన ఊర్లో ఎంతమంది వ్యవసాయం చేసేవాళ్ళున్నారు? చాలా మందున్నారు. చాలా మందుండారు. హ్మ్. వ్యవసాయం చేసేవాడు ప్రతి ఒక్కడు నాకు ఇన్ని లక్షలు పెట్టుబడొచ్చింది, అన్ని లక్షలు పెట్టుబడొచ్చిందనేది ఇనింటావు గదా! అవును. ఆ పెట్టుబడంతా అతనేం తింటాన్నాడా? ప్రతి ఒక్కటి ఒక పురుగు మందుల మీద గావచ్చు, ఎరువుల మీద గావచ్చు, మన ఊర్లో పనిచేసే కూలీలకు గావచ్చు, ఆటోలకు గావచ్చు, ప్రతి ఒక్కరు వెన్నెముకంటే ఈళ్ళందరినీ భరిస్తన్నాడు రైత. హ్మ్. హ్మ్. దానికి రైత నీకు దేశానికి వెన్నెముక అనేదే. దేశానికి అన్నం పెట్టేవాడు ఇంక రైతు గదా! ఆ! ఈళ్ళందరికీ ఉపాధి కల్పించేవాడు రైతే. ఇంగా ర దేశానికి ఇంతమంది సమస్యలకి ఈళ్ళందరికీ అన్నాన్ని పెట్టుకుంటా, వాళ్ళందరికీ ఉపాధి కల్పించుకుంటా ఉంటున్నాడు కాబట్టి దేశానికి రైతంటే వెన్నెముకే ఇంగ. మీరెప్పుడైనా వాతావరణానికి ఆధారపడి ఏదైనా పంట వేశారా పెద్ద ఇంతవరకు? వాతావరణానికి అంటే నేను అదే ఒకసారి మిర్చి ఏశానన్నాను గదా! ఆహా! నేను ఇట్లే కొంచెం మనం అంతో ఇంతో చదువుకున్నాం కాబట్టి ఎల్‌నిలో అనేది 2023లో ఏర్పడింది. ఓకే. వానలు రావని చెప్పినారు. ఓకే. వాన రావని చెప్పినారు. అందుకే కొంచెం ముందుగా మిర్చి ఏసినాము. ఆ వాన రాని దాని వల్ల ఎన్ని పురుగు మందులు కొట్టినామో ఏమో! హ్మ్. ఆదర్శంగా ఓకే పెద్దయ్య. మొత్తానికి మీరొక 10 మందికి ఆదర్శంగా నిలబడి కొత్త కొత్త పంటలతో మీరు పంటలను సాగు చేస్తున్నారు అంటారు. అదే నేను గాని ఈసారి అరటి కొత్తగా పెట్టినాను గదా! హ్మ్. కొత్తగా పెట్టినాము 6000 చెట్లుండాయి. హ్మ్. నేను అందరాక అట్లా పంట పండియకూడదు. నన్ను చూసి నేర్చుకోవాలనేదే నేను ఇందాక గాని చెప్పినా. హ్మ్. అందుకే 6000 చెట్లకి 6,00,000, 7,00,000, 10,00,000 దాకా గాని పెట్టుబడి చేసుకున్నారు. అవును. కాకపోతే నేను తక్కువలో పండించి నాలో ఉండే టాలెంట్ చూపియాలనే నేను 4,00,000తోనే ఈ అరటి చెట్లు పెట్టి పండించిన నేను. అంటే నా 4,00,000కే ఎట్లా పెట్టినారు? అంటే మీరు ఏ విధంగా ఆలోచించారు పెద్దయ్య మొత్తానికి? ఏ విధంగా అంటే పెట్టుబడి తగ్గించుకుంటే హ్మ్. రైతుకి గిట్టుబాటు ఉంటుంది. హ్మ్. హ్మ్. పెట్టుబడి ఎక్కించుకుంటే గిట్టుబాటు కాదు కాబట్టి అది మనం మెయిన్ దీని మీద పంట మీద రైతుకి అవగాహన ఉండాల. ఈ అవునా? చెట్టు ఎట్లా తిరుగుతుంది, దీనికి ఎప్పుడేం అవసరం అనేది పెట్టుకుంటే మంచిది. అవును. ఆ చెట్టు బాగున్నా ఒకటే మందు పెడతాడు, బాగాలేకున్నా ఒకటే మందు పెడతాడు. అది పెట్టుబడి భారం అయితుంది గానీ రైతుకి తగ్గదు. అది చూసుకొని కొంచెం మెలకువలుగా పెట్టుబడి తగ్గించుకుంటూ పెట్టుబడి పెట్టుకుంటే మిగులుతదేమన్నా. ఓకే పెద్దయ్య. హ్మ్. మొత్తానికైతే మీ రైతాంగ జీవితాన్ని మాతో పంచుకున్నారు. అయితే రైతాంగ జీవితాన్ని కాస్త పక్కన పెడితే గనక, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో మీరు కొన్ని కొన్ని వీడియోస్ అయితే కొన్ని మిలియన్స్‌లో పోతున్నాయి. అది కూడా ఒక మంచి మంచి
వాక్యాలు కావచ్చు, మంచి మంచి మోటివేషనల్‌గా చెప్తూ ఉంటారు. దానిపైన మీరేం చెప్తారు పెద్దయ్య? సోషల్ మీడియాలో మీరిప్పుడు మంచిగా చెప్తా ఉంటారు. అంటే ఏ అదే. విధంగా యువతను మీరు మెలకువగా పొందుపరచాలని మీరు ఇలాంటి హ్మ్. మాటలు మాట్లాడుతున్నారు? నేను నాకు ఒక కొడుకు, కూతురున్నాడు. ఓకే. నేను వాళ్ళకి నా కొడుక్కి, బిడ్డకి చెప్పేదే అందరికి. అందరికీ చెప్పాలని అనుకుంటాంట. హుహు. నేను మా ఇంట్లో పిల్లల్ని కూర్చోపెట్టుకొని ఇట్లా చదువుకోండి, అట్లా చదువుకోండి, పెద్దోళ్ళకి ఇట్లా మర్యాద ఇయ్యండి, అట్లుండండి, ఇట్లుండండి అని చెప్పొచ్చు నేను. హుహు. కాకపోతే ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డగా భావించి అందరి జీవితాలు బాగుండాలనేది అట్లా చెప్తా. అందరూ బాగుండాలనేది నా ఆశ. అందరూ బాగుండాలి. ముఖ్యంగా యువత బాగా. యువత. యువత ప్రతి ఒక్కరి మీద గౌరవ మర్యాదలతో ఉండాలని, హుహు. సమాజం మీద ఎట్లా మెలకువలుగా ఉండాలని, వాళ్ళు బుద్ధిగా చదువుకొని బాగుండాలనేది అది నేను చెప్దాం అనుకుంటాంట అందరికీను. అందరూ బాగుండాలనేది మీ యొక్క లక్ష్యం. బాగుండాలనేదే నాకు మెయిన్ యువత బాగుపడాలా, బాగా చదువుకొని బాగా ఇప్పుడు ఎందుకంటే ముందు తరానికి మనము ఇప్పుడు నా కొడుకు, బిడ్డే ఉన్నారనుకో, వాళ్ళే ముందు తరానికి తయారయ్యేది. అవునవును. మనం నీ కొడుకుని, నీ బిడ్డని సరైన రూట్‌లోనే పెంచుకోలేకోకుండా 10 మందికి చెప్తే ఎట్లా అనేది ఉంటుంది. అంటారు. అందుకే నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేదొకటే. బాగుండాలి యువత. హ్మ్. పెద్దల పట్ల గౌరవం ఉండాల. మంచిగా చదువుకోవాల. ఇది. మీరు ఒకప్పుడు మరి చూసుకుంటే గనక కనగానపల్లి యొక్క గ్రామంలో మీ యువతగా ఉన్నప్పుడు డాన్సులు గావచ్చు, ఒక కళాకారునిగా ఎంతో ఈ కనగానపల్లిలో ఒక మంచి గుర్తింపు పొందారని గూడా విన్నాం పెద్దయ్య. అది ఎంతవరకు ఉన్నది పెద్దయ్య? అదే. జీవితము అన్ని రకాలుగా ఆస్వాదించాల ఓకే. ఎప్పుడైనా గాని. ఓకే పెద్దయ్య. నేను నీ వయసులో ఉన్నప్పుడు అంటే చెడుగా ఏం లేదు గానీ, హ్మ్. 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 మేము కల్చరల్ ప్రోగ్రామ్‌లు గాని చేసేవాళ్ళం మనం. అవును. అప్పుడు గానీ ఈ జబర్దస్త్ లేకుండా ముందుకే మేము కామెడీ చేసినాము అప్పట్లోనే. అప్పట్లోనే. అప్పుడే. అంటే 'జబర్దస్త్' లాంటి కామెడీ. జబర్దస్త్ లాంటి కామెడీని మేము ఆహా! 1999లోనే మేము చేసినాము. హుహు. ఎందుకంటే ప్రతి జీవితంలోనూ మనము ఈ జీవితాన్ని ఆస్వాదించాలంటే రకరకాలుగా అన్నీ ఆస్వాదించాల. అవునవును. ఇదే ఉండాలా, ఇదే తినాలా అనేది ఉండదు. అన్నిటిని చూడాల. చూడాల. అట్లా నాకి ఇట్లా మంచి కామెడీ జేయాల, డాన్స్ ఆడాల, 10 మందితో శబాష్ అనిపించుకోవాలా అవునవును. అనేది మెయిన్. మీరు డాన్సులు గూడా అప్పుడు బానే వేశారంట. డాన్స్ బాగా ఆడతాంటిమి మేము. హ్మ్. హ్మ్. సినిమా పాటలకి డాన్స్ ఆడుకుంటా, మళ్ళీ కొంచెం కొంచెం దాంట్లోగానే అంటే ఆహ్, ప్రతి ఒక్కడు కూడా దేశ వినోదాత్మకంగా వెళ్తా ఉంటారు. వినోదాత్మకంగా దేశభక్తి గురించి గాని మేము అప్పుడే ఆహా! నీకు షార్ట్ అదే కొంచెం స్కిట్స్. చిన్న చిన్న స్కిట్ చేసి చెప్తాంటిమి మేము అప్పుడే. ఓకే. 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 అప్పుడుగానే మేము మన గురించి, మన దేశం గురించి ఏదైనా కొంతన్నా మనకున్న దాంట్లో చెప్పాలనేదే మా తాపత్రయం ఇప్పుడు అప్పుడుగానే. గూడా సోషల్ మీడియాలో మరి మీరు దేశభక్తి గేయాలు పాడుకుంటూ, గీతాలు హ్మ్. పాడుకుంటూ ఉంటారు. మంచిగా ఏదైనా రిపబ్లిక్ డే రావచ్చు, మన స్వాతంత్ర దినోత్సవం రావచ్చు. ఇలా మంచిగా ఏదొచ్చినా గూడా మంచి పాటలు పాడతారు పెద్దయ్య మీరు. హ్మ్. అదే చెప్తున్నా. మనకిప్పుడు మన దేశం అంటే మనకి భక్తే. అవును. దాన్ని మనం చూపించాలంటే ఎట్లా చేయాల? మనము మన గురించి మనం వీడియో చేసి 10 మందికి కనపడేటట్లు చెబితేనే కదా మనలో ఉండే దేశభక్తి బయటకు పడేది. అవును. అందుకే అట్లా నేను ఆ రోజు నేను ఏదన్నా చెప్పేస్తా మన దేశం గురించి. అవును. ఆ రోజు చెప్పేస్తారు. హ్మ్. అంటే ఒకప్పుడు మన కనగానపల్లిలో యువత ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు పెద్దయ్య? అంటే మీరు చూసినంతలో. అంటే ఒక కల్చరల్ యాక్టివిటీస్ గావచ్చు, ఒక పెద్దలకు గౌరవం గావచ్చు, ఏదైనా హ్మ్. గావచ్చు. మేము ఒకప్పుడు ఉండే యూత్ అంటే మంచి స్పోర్ట్స్ ఉండే అప్పుడు. గేమ్స్ ఆడుతాంటిమి. గేమ్స్. ఆ! గేమ్స్ ఆడుతాంటిమి. ఈ మొబైల్ సెల్లు లేదు. అవును. ఇట్లా పెద్దోళ్ళు ఏదైనా చెప్తే ఇంటాండ్రి. అట్లా అన్ని విధాలుగా అప్పుడుండే. ఇప్పుడేం లేదిప్పుడు. ఇప్పుడంతా మొబైలే అంతే. హ్మ్. హ్మ్. సెల్లు తీసుకోవడము, చూసుకుంటున్నాడము. ఇట్లా పక్కలో కూర్చున్నా గాని మాట్లాడిచ్చేది లేదు. అంత నీ సెల్లే. సెల్లు నువ్వు జూస్తే, ఈళ్ళ సెల్లు ఈళ్ళు జూస్తాండారు. అంతా సెల్లే ఓ అందుకే లోకం అయిపోయింది. దీనివంతా చానా చెడిపోతుంది యువత. అప్పుడు మాకవన్నీ ఏం లేదు గాబట్టి, ఏదో మాకు వాళ్ళ పెద్దోళ్ళు మంచి నేర్పించిండంగా మేము ఇంత మాత్రం బుద్ధిమంతులైనాం. అంటే మీ యొక్క స్నేహితులతో ఇప్పుడు కలిస్తే అప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఎంతో అవన్నీ నెమరు వేసుకుంటారా పెద్దయ్య? అయ్ ఆ! అసలకి ఫోన్‌లో మాట్లాడితేనే ఒకసారి కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయి వాళ్ళ. ఆ! ఆ!
ఇప్పుడు మేము ఒక 20 ఏండ్లు, 22 ఏండ్ల కిందగా కలుసుకొని ఇన్నేళ్ళైనా గానీ కలుసుకోకుండా ఉంటాం. అవును. వాడు ఫోన్ చేసినప్పుడు చాలా సార్లు అట్లా చాలా కంట్లో నుంచి నీళ్ళు అవంతకవే కారిపోతుంటాయి. అవునా? ఎందుకంటే ఆ రోజుల్లో మేము క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, మేము అన్ని చాలా స్పోర్ట్స్ బాగా ఆడుకున్నాం గదా! ఎంత స్పోర్టివ్‌గా సో, ఎంత అందుకే ఒకరి మధ్యన ఒకరికి చాలా స్నేహబంధం ఉండాయవి. ఇప్పుడు స్కూళ్ళలోకే మొబైల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మంచి మర్యాద, స్నేహం గురించి ఏం తెలీదు. అంతా మొబైల్లో స్నేహము, మొబైల్లో ప్రపంచం. అంతే, ఇంక వేరేది లేదు. ఓకే పెద్దయ్య. హ్మ్. మొత్తానికైతే చూసారు గదా! మనకు ఆహ్, రైతు జీవితమే గాదు, మరి పెద్దయ్య గారి జీవితంలో ఎంతో మంచి జీవితం. చెప్పాలంటే ఎన్నో మెమోరీస్ ఉన్నాయి ఆయన జీవితంలో అయితే గనక. ఆయన యొక్క ఫేస్‌బుక్ ప్రొఫైల్ గనుక చూస్తే గనక, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గావచ్చు, ఆయన యొక్క కళాకారుని యొక్క కళా పోషణ యొక్క ఆయన యొక్క పాత్రలు గావచ్చు, ప్రతి ఒక్కటి గూడా మీరు చూడవచ్చు. చెప్పండి పెద్దయ్య, ఇంక మీరు ఒక కళాకారునిగా జీవించారు. ఒక రైతుగా జీవించారు. ఒక కార్పెంటర్‌గా జీవించారు. ఎంతో జీవితం చూసినటువంటి మీరు, జీవితం అంటే మీరేం జెప్తారు చివరగా? జీవితం అంటే కొత్తగా ఏదన్నా గాని నేర్చుకోవాలనేది ఉండాల. ప్రతి ఒక్క ఆ! రోజు అప్‌డేట్ అవ్వాలి. ప్రతి ఒక్క దాంట్లో గాని హ్మ్. ముందరికి పోవాలంటే నాకంటే పెద్ద లేదు, నాకంటే తెలిసినోడనేది లేదు. నిరంతర విద్యార్థిగా ఉండాలి. నిరంతరం విద్యార్థిగా ఉండాల. హ్మ్. హ్మ్. మెయిన్ వ్యవసాయంలో నిరంతరం విద్యార్థిగా ఉండాల. వ్యవసాయంలో. ఓకే. వ్యవసాయంలో. హ్మ్. హ్మ్. ఇది అట్లా లేకపోతే ఇది ఒక్క జీవితం రోజుతో ఏం వచ్చేది లేదు. గాదు. రాదు. ఆ! ప్రతిరోజు దీంట్లో ఉంటుంది. ప్రతిరోజు నువ్వు నేర్చుకునే కొద్దీ నేర్చుకునే ఉంటుంది. ఉంటావు. సముద్రం ఉంటాది. లాంటిది. ఈదుతానే నేను ఉండాల్సిందే. ఇప్పుడు గాని నాకంటే 20 ఏండ్లు, 25 ఏండ్లు చిన్న పిల్లోడు చెప్పినా గాని నువ్వెట్లా కూర్చొని ఇంటాండావో అట్లా ఇంటా నేను. అదే. ఎందుకంటే ప్రతిదీ తెలుసుకోవాలనేది నాకుంటుంది. ఆ! అట్లా తెలియకోకుండా ఏదైనా చేసుకుంటే చాలా ఇబ్బందులు పాలైపోతారు. చిన్న ప్రతి పిల్లోడు గూడా మనకు తెలియనిది చెప్తే వినాలి. ఇనల్ల. అవును. అదే జీవితం. అదే జీవితం. నిత్యం నేర్చుకుంటానల్లే ఏదో ఒకటి. ఏదో ఒకటి. ఆ! అదే. ప్రతి ఒక్కటి గూడా నేర్చుకుంటూ హ్మ్. ముందుకు వెళ్తే గనక మన జీవితం మనకు అనుకున్నవి ఇదిలో గాకపోయినా కొంచెమన్నా గాని బావుంటుంది. కొంచెమన్నా గూడా హ్మ్. బావుంటుంది. ఓకే పెద్దయ్య, మీరు చిన్నప్పుడు ఒక డ్రీమ్ అంటే మీరేమనుకుంటుంటారు పెద్దయ్య చిన్నప్పుడు? ఒక కల నేను హ్మ్. ఇదవ్వాలి, అదవ్వాలి అనేది ఉంటుంది గదా! అదా? చివరకు రైతయ్యారు. అది వేరే విషయము. అప్పుడంటే రైతు అయిదాం అనేదేం లేదు గానీ, ఆ! అప్పుడు మేము అది గావాలా, ఇది గావాలా అనే ఆలోచన చేసుకునేంత దూరశక్తి మాలో లేదప్పుడు. అప్పట్లేదా? అప్పుడు లేదు. ఆహా! ఇప్పుడుండే వాళ్ళు ఒకవేళ ఆలోచన చేయొచ్చేమో గానీ, మేము అది గావాలా, మేము ఇది గావాలా అని. అట్లాంటి ఆలోచనలేంటివి లేవు మాకి. ఏదో కొంచెం అంత ఇంత చదువుకుంటాంటిమి. అట్లే గడిచిపోయింది గానీ, కాకపోతే ఇదే గావాలనే పట్టుదలతో ముందరికైతే వచ్చింది లేదు. కానీ ఒకవేళ చేస్తే గనక పట్టుదలతో మీరు సాధించగలిగే శక్తి ఉన్నదప్పుడు మీలో. ఉండాది. ఇప్పుడు పిల్లోళ్ళు ఎవరైనా లేపి అడిగితే గనక నేను పోలీస్ అయితా, డాక్టర్ అయితా అంటారు గానీ, అనా దాని మీద ఎటువంటి పట్టు ఉండదు. ఉండదు. వాళ్ళకి ఆలోచన గూడా ఉండదు. ఊరికే ఉండదు. లేపినారు ఏదో ఒకటి చెప్దాం అనేటట్టు ఉంటదంతే. అనేదట్లా ఉంటుందంతే. అవును పెద్దయ్య. నేనైతే అట్లా ఏమి ఆలోచన చేయలేదు గానీ, కాకపోతే మేము చిన్నగున్నప్పుడు మా పెద్దోళ్ళు అదే కొలిం పని జేస్తాంటారు గదా! హ్మ్. వాళ్ళకట్లా నేను పని జేయాల అనేది నాకుండే. పనైతే ఆ! కష్టపడాలనే ఒక ఆ! తత్వం ఉన్నది. అది ఎప్పుడూ కష్టంతోనే పైకి రావచ్చనేదే నేనెప్పుడు చెప్పేది గాని, ఇప్పుడు గానిను. అందుకే వాళ్ళని జూసి నేను గాని ఇట్లా కష్టపడాలనేదేం ఉండే. అది కొంచెం మా వాళ్ళు అంతగా చదువుకోనిలేదు. నేనేదో కొంచెం చదువుకున్నాను గాబట్టి, నేను ఆ పని మీద చానా పట్టు సాధించిన నేను. మీరెంత వరకు చదువుకున్నారు పెద్దయ్య? నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతి పాసా పెద్దయ్య? 10వ తరగతి ఫెయిల్ నేను. ఫెయిల్. ఫెయిల్. 10వ అదే తరగతి. నేను 10వ తరగతి గాని మంచి పిల్లోడే నేను. ఆ! నేను చిన్నప్పంటే మంచి బాలుడు, బాగా చదువుకుంటాంటే. మంచి బాలుడు. కాకపోతే చదువు రాకూడదని దేవుడు ఎట్లెట్లా మళ్ళీ నా మీద ఏమైనా పరీక్ష పెట్టినాడేమో గానీ, ఆహా! నాకు ఈడ గుల్లలేసింది. ఆహా! 10వ తరగతిలో ఓకే. నేను. ఓకే. మళ్ళీ ఈడ లేసింది. అంటే 2 పక్కల. 2 పక్కల ఫస్ట్ ఓ పక్క లేసి, మళ్ళీ రెండోసారి ఈ పక్కన లేసింది. ఆహా! ఈ 2 చేతులకి కట్లు కట్టుకొని స్కూలుకి ఒక 5, 6 నెలలు నేను పాకకుండా అయిపోతే. హుహు. నేనైతే బాగా అంటే అది ఏ సమయం చదువుకుంటాంటే పెద్దయ్య? 10వ తరగతి 10వ అంటే? తరగతే. ఆహా! 10వ తరగతి లాస్ట్‌లో ఎగ్జామ్ ముందరే మేము. ఎగ్జామ్స్ ఆ! టైమ్‌లో అలా అయిపోవడం ఆ! వల్ల ఇంగ ముందుకు నాకీ వెళ్ళలేకపోయారు. ఇవి 2 చేతులకి గుల్లలేసేసి, ఇవి అంత బాగా కాకోకుండా 5, 6 నెలలయ్యా. ఆ ఇబ్బందితో నేను సరిగ్గా చదువుకోలేకపోతే, చదువయితే బాగానే ఉండే. కాకపోతే మనకి ఇవన్నీ స లేసి సహకరించలే. సహకరించలేదు. అట్లా చదువు ఆడ ఫెయిల్ అయిపోయి ఇంక మళ్ళీ చదువుకోలేకపోతున్నా. చదువుకోలేకపోతిరి.
ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉమ్. ముందుకొచ్చారు. కార్పెంటర్‌గా చేశారు. ఇప్పుడు రైతుగా జీవిస్తున్నారు ఉమ్. ప్రస్తుతం. మరైతే పెద్దయ్య ఇప్పుడున్నటువంటి యువత ఏదైనా ఫెయిల్యూర్ వస్తే ఎదుర్కోలేని పరిస్థితి ఉన్నారు. ఉండరు. తొందరగా ఏదో సూసైడ్ ఆ, చేసేసుకొని అంతే ఇంకా. వాళ్ళకి సూసైడ్ ఒక లక్ష్యం. అది ఆ, ఒక దారిలా కనిపించేస్తది ఆళ్ళకి. అంటే అదే దాన్ని ఏమంటారు పెద్దయ్య? దానికి అసలు కరెక్ట్ అంటారా అట్లా చేయడం? అట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అవును. నువ్వేమో అందరూ సక్సెస్ ఏమి ఉండరు. ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ ఉంటుంది. కాకపోతే ఫెయిల్ అయినప్పుడు దానికి నిలబడాలా, సక్సెస్ వచ్చినప్పుడు నిలబడాలా. దానికంతా మంచి బలం తెచ్చుకొని, మంచి బాగా దృఢంగా తయారు కావాలి యువత. మామూలుగా ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఆనందపడేది కాదు. ఫెయిల్ అయినప్పుడు బాధపడేది కాదు. ఆ రెండిటికి తట్టుకొని నిలబడాలా. అదే జీవితం. మీ రైతు జీవితంలో ఎప్పుడైనా మీకు అలాంటి నాకు ఈ పంట రాలేదు. నేనెందుకు ఇట్లా అయిపోయినాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా పెద్దయ్య? అనిపించింది. నేను ఇంగా ఆ! నాకొద్దు నేను వెళ్ళిపోదామని. అంటే రైతులకి మాక్సిమం వచ్చేసింది. పురుగుల మందు చేతిలో ఉంటది. వాళ్ళకి అవైలబుల్‌గానే ఉంటది ఎప్పుడు కూడా. ఉంటది మాకు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయం వస్తదో తెలీదు. అప్పులలో చుట్టూ ఉన్నట్లు పురుగుల మందు కూడా చేతిలో ఉంటది. హ్మ్. మీకెప్పుడైనా అలాంటి పరిస్థితి, అలాంటి ఆలోచన వచ్చిందా పెద్ద ఇంతవరకు? అలాంటి ఆలోచన అయితే నాకు రాలేదు గానీ, అలాంటి ఇబ్బందేమో వచ్చింది. ఇబ్బందొచ్చింది. వచ్చింది. హ్మ్. నేను దాన్ని తట్టుకొని నిలబడాలనేదే హుహు. నేనెప్పుడైనా 10 మందికి మంచిగా చెప్పేవాడిని. నేనే ఇట్లా చేస్తే బాగుండదనేది నాకు గాని అనిపించింది ఒకసారి. అవునవును. నేను అసలకి నా జీవితం చాలా ఒక 2 సంవత్సరాలు ఎనిక్కెళ్ళిపోయినా నేను. హ్మ్. నేను ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కూడబెట్టుకునే డబ్బంతా మొత్తం వెళ్ళిపోయింది. ఓహో! నాకు గాని అట్లా అనిపించింది. కాకపోతే నేను ఇంగా దీనికి నిలబడాలా. నేనే నిలబడకపోతే దీన్నెవరు ఏం చేయలేరని నేను ధైర్యంగా నిలబడి మళ్ళా చేసుకొని కొంచెం డబ్బులు గాని ఇబ్బంది పడి అన్నీ తీసేసుకొని బాగుండాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనమే దాన్ని ఎదుర్కొని మనమే నిలబడాలి. నిలబడాల. దాన్ని చావే పరిష్కారం అంటే దానికి నేను ఒప్పుకోను. దానికి ఎంతమంది చావే పరిష్కారం అంటే ఎంతమంది అది ఈ పాటికి చేసుకుంటుంటారు. అదే పద్ధతి కాదది. అవును. నేను 20 ఏండ్లు, 25 ఏండ్లు నేను. హ్మ్. హ్మ్. నా అన్ని డబ్బులన్నీ 2 సంవత్సరాల్లోనే బాగొట్టుకున్నా దీంట్లోకొచ్చి నేను. రైతాంగంలోకొచ్చి. రైతాంగంలోనే. ఆహా! అయినా గాని నేను వ్యవసాయమే చేసినా. దాంట్లో నిలబడినా. దాంట్లోనే డబ్బులు తీసి కట్టేసుకున్నా నేను మళ్ళీ. కట్టేసుకున్నారు. ఓకే. మళ్ళా అట్లా దాంట్లోనే మళ్ళా రికవర్ దాన్నే అయ్యారు. చేసినా. ఆహా! అట్లా ఏందన్నా గాని ఇబ్బందొచ్చినప్పుడు కష్టపడి పైకి రావాలనుకోవాలి గానీ, ఇట్లాంటి పురుగు మందు తాగి సాయల్లా అనేదేమైతే పద్ధతి కాదది. చాలా మంది ఎందుకంటే మామూలే కొన్ని రోజులు వెళ్తారా, కొన్ని రోజులు ముబ్బంటారు గదా! కొన్ని కొన్ని సమస్యలొస్తా ఉంటాయి. దానిలన్నీ దాటుకొని సమస్యలు ముందుకు రాకుంటే వాడాలి. మనిషి గాదు. మనిషి గాదు. అవును. మనిషికే అవన్నీ సమస్యలొచ్చేది. హ్మ్. మెయిన్ రైతుకే ఎక్కువ సమస్యలొచ్చేది గాని రైతు. మళ్ళా. అవును. ఆ రైతనేవాడు అట్లా పురుగు మందు దానికి చావే పరిష్కారం అంటే నేను ఒప్పుకోను. కష్టపడాల బాగా. పెట్టుబడి తగ్గించుకుంటా పంట ఎట్లయితే పండిల్లనేది నేర్చుకోవాల. అట్లా చేసుకుంటే అప్పుల పాలు కాకోకుండా ఏం బాగుపడతాడు. ఓకే ఫ్రెండ్స్. హ్మ్. చూసారు గదా మరి! రైతు యొక్క జీవితం అయితే మన వడ్ల చెన్నప్ప గారి రైతు యొక్క జీవితం అయితే మీరు చూసారు గదా! ఇలా ఉంటుంది మరి రైతు ప్రతి ఒక్కరికి చావే పరిష్కారం కాదని కూడా మన రైతు ఆయనకు కూడా ఎన్నో కష్టాలొచ్చాయి. ఆ కష్టాల్ని తట్టుకొని నిలబడి ఈరోజు మనతో నిలబడేసి ఆయన యొక్క రైతాంగ జీవితాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు గానీ ఇంతటితో స్టాప్ అయితే చేయలేదు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి కొత్త కొత్త పంటలు పెట్టేసి మరి కొత్త ఆలోచనతో పంటలైతే సాగు చేస్తున్నాడు. 10 మందికి సలహాలు ఇస్తున్నాడు. మరి చూసారు గదా! మనమైతే మన ప్రభు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ఒక రైతుని, ఒక రెండో రైతు మన ఛానల్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం. మరి నెక్స్ట్ మరొక రైతుతో కలుద్దాం. థాంక్ యూ పెద్దయ్య. థాంక్ యూ. ప్రభా.